Fuse. A fuse is a short piece of metal inserted in the circuit which melts when excessive current flows through it and thus breaks the circuit. సో ఇక్కడ ఫ్యూజ్ అంటే ఇట్ ఈస్ ఎ షార్ట్ పీస్ ఆఫ్ మెటల్ లైక్ ఏ వైర్ and we are inserting in the circuit in series and it melts when excessive current flows through it. ఇక్కడ ఫ్యూజ్కు రేటింగ్ ఉంటుంది. రేటింగ్ జనరల్గా యాంపియర్స్లో ఉంటుంది. 5 amperes, 10 amperes like that. So 10 amperes fuse, if you take example, సో 10 amperes కన్నా ఎక్కువ కరెంటు ఆ ఫ్యూజ్ ద్వారా పోతే ఆ ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుంది. లోపల ఉన్న వైర్ మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్ట్ అయిపోయి అండ్ ఇట్ బ్రేక్స్ ది సర్క్యూట్. సో వెన్ ఎక్సెసివ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్ అండ్ థస్ బ్రేక్స్ ది సర్క్యూట్. సో ఎప్పుడైతే ఇది ఫ్యూజ్, సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ డయాగ్రామ్ ఆఫ్ ది ఫ్యూజ్. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది సర్క్యూట్. సో దట్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ passes through this wire. So when excessive current flows through this fuse, this wire, that wire melts and breaks the entire circuit. ఇక్కడ ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకుంటున్నాను. సో డీసీ సర్క్యూట్ అండ్ ఫ్యూజ్, రెసిస్టెన్స్ అండ్ లోడ్. సో ఇక్కడ ఎప్పుడైతే ఫ్యూజ్ రేటింగ్ ఒక 5 amperes, 10 amperes అట్లా రేటింగ్ ఉంటుంది. సో ఆ రేటింగ్ కన్నా ఎక్కువ కరెంటు పాస్ అయితే సర్క్యూట్లో ఈ ఫ్యూజ్ మెల్ట్ అవుతుంది. ఈ ఫ్యూజ్ మెల్ట్ అయిపోయి దెర్ ఈజ్ నో కరెంట్ ఇన్ ది సర్క్యూట్. సో ఫ్యూజ్ మెల్ట్ అయిపోయి సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ను ప్రొటెక్ట్ చేస్తుంది హై కరెంట్స్ నుంచి, ఫాల్స్ కరెంట్స్ నుంచి ఫ్యూజ్. సో లెట్ us see the working principle. A fuse element is generally made of materials having low melting point, high conductivity and least deterioration due to oxidation. సో ఫ్యూజ్ దేంతో తయారు చేస్తారంటే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మెటీరియల్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఎ ఫ్యూజ్ ఈజ్ లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. సో లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై కండక్టివిటీ ఉండాలి, లీస్ట్ డిటరియోరేషన్ డ్యూ టు ఆక్సిడేషన్. సో ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినప్పుడు ఆ మెటీరియల్ డిటరియేషన్ తక్కువ ఉండాలన్నమాట, లీస్ట్ డిటరియేషన్ డ్యూ టు ఆక్సిడేషన్. సో అలాంటి మెటీరియల్స్ సో ఫ్యూజ్కి వాడేది మనం జనరల్గా సిల్వర్, కాపర్. సో ఈ మెటీరియల్స్ ఫ్యూజ్ ఎలిమెంట్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది సర్క్యూట్ టు బీ ప్రొటెక్టెడ్. సో మనం ఏ సర్క్యూట్ని అయితే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సర్క్యూట్కు సిరీస్లో కనెక్ట్ చేస్తాము ఈ ఫ్యూజ్ను. సో అండర్ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ ది ఫ్యూజ్ ఎలిమెంట్ ఈజ్ అట్ ఎ టెంపరేచర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. సో ఆ ఫ్యూజ్ రేటింగ్ కన్నా తక్కువ రేటింగ్లో కరెంటు పోతున్నప్పుడు సర్క్యూట్లో, సో టెంపరేచర్ అరౌండ్ ది ఫ్యూజ్ ఈజ్ లెస్ దాన్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. దేర్ఫోర్ ఇట్ క్యారీస్ ది నార్మల్ కరెంట్ వితౌట్ ఓవర్ హీటింగ్. సో కాబట్టి సో ఇట్ అలౌస్ దట్ కరెంట్, దాన్ని నార్మల్ కరెంట్ అంటారు. ఫ్యూజ్ రేటింగ్ కన్నా తక్కువ కరెంట్ పోతుంటే సర్క్యూట్లో దట్ ఈస్ ఎ నార్మల్ కరెంట్. ఇఫ్ కరెంట్ ఈస్ బియాండ్ ది రేటెడ్ కరెంట్ ఆఫ్ ది ఫ్యూజ్ ఇట్ ఈస్ ఏ అబ్నార్మల్ కరెంట్. సో ఇక్కడ సో ఆ నార్మల్ కరెంట్ను ఇట్ క్యారీస్, సో ఇట్ అలౌస్ టు ది సర్క్యూట్ వితౌట్ ఎనీ ఓవర్ హీటింగ్. హౌఎవర్ వెన్ ఏ షార్ట్ సర్క్యూట్ ఆర్ ఓవర్లోడ్ అక్కర్స్ ది కరెంట్ త్రూ ద ఫ్యూజ్ ఇంక్రీజెస్ బియాండ్ ఇట్స్ రేటెడ్ వాల్యూ. సో ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్స్ జరుగుతాయో లేకపోతే ఓవర్లోడింగ్ జరుగుతుందో అలాంటప్పుడు ఫ్యూజ్లో టోటల్ సర్క్యూట్ ఆర్ అదర్వైజ్ కరెంట్ ఇన్ ది ఫ్యూజ్ ఇంక్రీజెస్ బియాండ్ ఇట్స్ రేటెడ్ వాల్యూ. సో దిస్ రైజెస్ ది టెంపరేచర్ అండ్ ఫ్యూజ్ ఎలిమెంట్ మెల్ట్స్ ఆర్ బ్లోస్ అవుట్, డిస్కనెక్టింగ్ ది సర్క్యూట్ ప్రొటెక్టెడ్ బై ఇట్. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో టెంపరేచర్స్ ఆ ఫ్యూజ్లో ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇంక్రీజ్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా హీట్ జనరేట్ అయ్యి ఆ టోటల్ ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయిపోతుంది ఆర్ అదర్వైజ్ బ్లోస్ అవుట్. సో ఇది జరిగిన వెంటనే ఏమవుతుంది, సో సర్క్యూట్ ఈజ్ డిస్కనెక్టెడ్. ఇదంతా ఎందుకు జరుగుతుంది, అగైన్
to protect the equipment. So in this way, fuse protects the machines and equipment. So ఫ్రమ్ డ్యామేజ్ డ్యూ టు ఎక్సెసివ్ కరెంట్. సో ఈ విధంగా ఫ్యూజ్ మెల్ట్ అయిపోయి ఈ మెషిన్స్ను ఎక్విప్మెంట్ను ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో డ్యూ టు, సో దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది? డ్యూ టు ఎక్సెసివ్ కరెంట్, డ్యామేజ్ డ్యూ టు ఎక్సెసివ్ కరెంట్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్, ఇఫ్ యు సీ ది డయాగ్రామ్ against current and time in a fuse, the time required to blow out the fuse depends upon the magnitude of excessive current. అంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆ ఫాల్ట్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కరెంట్లో ఫ్యూజ్ ఆపరేట్ అవ్వాలి. సో తక్కువ కరెంటు, ఆ ఎక్సెసివ్ కరెంట్ అనేది తక్కువ, మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటే ఇట్ టేక్స్ మోర్ టైం. సో ఇట్ ఈస్ సో ఇన్వర్స్ టైం కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారన్నమాట ఇవి. సో ది గ్రేటర్ ది కరెంట్, ది స్మాలర్ ఇస్ ది టైం టేకెన్ బై ద ఫ్యూజ్ టు బ్లో అవుట్. సో ఎక్కువ కరెంటు, ఎక్సెసివ్ కరెంట్ ఉన్నప్పుడు తక్కువ టైంలో ఫ్యూజ్ ఆపరేట్ అవ్వాలి. దట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఏ ఫ్యూజ్ హ్యాస్ ఇన్వర్స్ టైం కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఫ్యూజ్కు ఇన్వర్స్ టైం కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యూజ్. సో ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఫ్యూజ్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఫ్యూజ్, సో అది ఈ వీడియోలో డిస్కస్ చేసాం అన్నమాట.